మరి ఈ రోజున మరి పెద్దలు గౌరవనీయులు షరీఫ్ గారు, అదేవిధంగా మేము ఈ కూటమి నాయకులు కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ నాయకులందరూ కూడా మరి నరసాపురం పట్టణంలో మరి ఏదైతే ఈ గ్రాడ్యుయేషన్ సంబంధించినటువంటి మరి 2 జిల్లాల నుంచి కూడా అటు తూర్పుగోదావరి జిల్లా, ఇటు పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి కూడా ఎలక్షన్ ఉంది. దాని కూటమి అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ గారిని నియమించడం జరిగింది. మరి ఆయన యొక్క ఓటుని అభ్యర్థించడం కోసం మేమందరూ కూడా ఇవాళ ఏదైతే స్కూల్స్ ఉన్నాయో స్కూల్స్ కానీ, గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ, మరి ఇక్కడ ఓటర్లను కూడా ఓటు అడిగే దానికి మేమందరం కూడా ఈ రోజున ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈ గ్రాడ్యుయేషన్ ఓటర్లు ఉన్నారో మిమ్మల్ని అందరినీ కూడా కోరుకునేది ఒకటే, మీ మొదటి ప్రాధాన్యత ఓటు ఏదైతే ఉందో మరి మీ ఓటు హక్కుని మరి పేరాబత్తుల రాజశేఖర్ గారికి ఓటేసి మీరు అందరూ కూడా గెలిపిస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరూ కూడా కోరుకోవడం జరిగింది. మరి ఏదైతే 2024 ఎలక్షన్స్ లో మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి ఎన్డీఏ కూటమికి అవకాశం ఇవ్వడం జరిగింది. మరి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీరి నాయకత్వంలో మరి మేమందరూ కూడా ముందుకు రావడం జరిగింది. మరి రాష్ట్రం ఏదైతే మేము హామీ ఇచ్చామో మరి ఆ రోజున ఎలక్షన్స్ లో మేము ప్రక్రియలో ఏదైతే హామీ ఇచ్చామో ఒక్కొక్కటిగా ప్రతి హామీని నెరవేర్చే విధంగానే మరి మా ప్రయాణం ముందుకు వెళ్తుంది. దయచేసి ఆ ఓటర్లు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా మీ యొక్క మొదటి ప్రాధాన్యత ఓటుని మరి రాజశేఖర్ గారికి వేసి గెలిపిస్తారని చెప్పి మరి నరసాపురం నియోజక ప్రజలందరికీ కూడా మరి మేము కోరుకోవడం జరిగింది. మీ అందరి ఆశీస్సులు కూడా ఈ కూటమికి ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. పేరాబత్తుల రాజశేఖర్ గారి గెలుపు కోసం ఎన్డీఏ కూటమితో కలిసి తిరుగుతున్నాం. ఎక్కడికి వెళ్ళినా మంచి స్పందన కనబడుతుంది, సానుకూలత కనబడుతుంది, తప్పనిసరిగా సహకరించే వాతావరణం కనబడుతుంది. ఎందుకంటే మొన్న 2024 ఎన్నికలు జరిగి 8 ప్రభుత్వం కూడా బాగా పరిపాలన చేస్తుంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుంది, అభివృద్ధి బాగా జరుగుతుంది. సాధ్యమైనంత వరకు ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి బాగా ప్రయత్నం చేస్తున్నారని జనాల్లో మంచి అభిప్రాయం ఉంది ఒకవైపు. రెండోది, ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ, పట్టభద్రుల ఎమ్మెల్సీ పోటీల్లో ఈనాడు ఎన్డీఏ పార్టీ ఒకటే ఈనాడు పోటీలో ఉంది, ప్రతిపక్షం పోటీలో లేదు, ఎక్కడ కూడా కనబడని పరిస్థితి. మరి ఉన్నవాళ్ళు చిన్న చితకగా ఉన్నారు, వాళ్ళు పెద్దగా పోటీ ఇచ్చే పరిస్థితులు లేరు. ఈ ఎన్నికలు ఏకపక్షంగా ఉంటాయి. రేపు జరగబోయే ఎన్నికల్లో మరి నరసాపురంలో మంచి మెజారిటీతో అంటే 100కి 90 ఓట్లు పైబడి తెలుగుదేశం అభ్యర్థికి పడే అవకాశాలు సూచనలు బాగా కనబడుతున్నాయి. మరి మొత్తంగా రాజశేఖర రెడ్డి విజయం సునాయాసం అవుతుందని నా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను.